టుడే కాంక్లేవ్ 2025లో సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు అడుక్కు తినాలి. ఇప్పటికీ ఇచ్చిన పథకాలే కష్టంగా నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి కూడా ఆపేస్తాం. ఇంత ఆర్థిక భారం పడుతుందని హామీలు ఇచ్చినప్పుడు తెలియదు. ఇప్పుడు ఉచిత పథకాలు మంచివి కావు అనిపిస్తుంది. మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, ఇప్పుడు తర్వాత ప్రిపేర్ అవుతాం అన్నట్టుగా ఉన్నది గతంలో కొందరు మాట్లాడిన తీరు. ఈ ఆర్థిక ఇక వాస్తవానికి చూసినట్లయితే గతంలో వెనిజులా పరిస్థితి మనం ఏమైంది, ప్రపంచంలో వెనిజులా ఇక బాగా సంపదతో ఫరడవిల్లిన దేశం. అక్కడ ఉన్న దేశ అధ్యక్షుడు గెలవడం కోసం ఉచితంగా బ్రెడ్ ఇస్తా, ఉచితంగా ఫుడ్ ఇస్తా, మీరు ఏం పని చేయని అవసరం లేదు, 24 గంటలు కూర్చొని తినండి, ప్రభుత్వమే మీకు అన్ని ఇస్తుందన్న వరకు ఏమైందంటే ప్రభుత్వం సప్లై ఫ్రీగా చేసే వరకు ఎవడు ఇంటికి పోయి బయటికి పోయి పని చేయలే. సో పరిశ్రమలు మూతపడ్డాయి, ఉత్పత్తి లేదు, ఉత్పాదక లేదు. ఆ దేశం అంతా రోడ్లపైన వ్యభిచారం చేసుకొని అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. ఉచితాలు ఇస్తే పరిస్థితి ఆ విధంగా ఉంటాయని చాలామంది మేధావులు గత కొన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నా కూడా అధికారంలోకి రావడం కోసం కొంతమంది ఇంకా ప్రజలను మభ్యపెడుతూ ఉచితాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము అప్పుడు ఇచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుండే, ఇచ్చిన తర్వాత మాకు అనిపిస్తుంది ఈ ఉచిత పథకాలు ఇవ్వలేము, ఇచ్చిన వాటిని కూడా మళ్ళీ వాటిని ఎక్కువ రోజులు కొనసాగించలేము, వాటిని కూడా ఆపేస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇండియా టుడే వాళ్ళు పెట్టిన ఆ యొక్క మీటింగ్లో మనోడు సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ 2025లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీల గురించి రాజ్దీప్ సర్దాయ్ ప్రశ్నించినప్పుడు ఇవన్నీ సాధ్యపడేలా లేవని, అమలు చేయడం కష్టమని తేల్చి చెప్పారు. ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు అడుక్కు తినాలని, అందుకే ఉచిత పథకాలు భవిష్యత్తులో ఆపేస్తామని బాంబు పేల్చారు. ఎన్నికల ముందు ఇవన్నీ తెలియవా అనే ప్రశ్నకి హామీలు ఇచ్చినప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఉచిత పథకాలు మంచివి కాదు అనిపిస్తుంది అని ఆయన అన్నారు. ఇప్పుడున్న పథకాలే కష్టం మీద నడుస్తున్నాయని, ఇవి భవిష్యత్తులో ఆపేసే అవకాశం ఉందని తెలిపారు. 6 గ్యారెంటీలని గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఇప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేసిందని చెప్పాలి. దీని మీద తెలంగాణ ప్రజలు ఏమంటారో చూడాలి. వాస్తవానికి ముఖ్యమంత్రిని తిట్టాలని కోపం వస్తుంది, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ముఖ్యమంత్రి చెప్పింది కూడా కరెక్టే. ఇంకా మనం ఉచిత పథకాలకు అలవాటు పడద్దు. వాస్తవానికి ఓటుకు నోటిచ్చుడు బంద్ చేయాలి, ఉచిత పథకాలు ఇచ్చుడు బంద్ చేయాలి. నిజంగా అందుకే ఇంతకుముందు చెప్పిన భవిష్యత్తులో ఈ పథకాలు ఏమీ లేరు. ఢిల్లీ అంటే 2500 ఇచ్చింది, మనోళ్ళు ఇచ్చేది లేదు. అందుకే మహిళలకు స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేస్తుండని చెప్పిన. ఒక విధంగా ఎవడో ఒకరోజు ఇస్తే అడుక్కొని మనం తినే కన్నా మన చేతులతోటి మన కాలం మనం నిలబడి కలో గంజో సంపాదించుకొని గొడ్డు కారం వేసుకొని తినా మంచిది అనేది సామెత ఉంటుంది కదా. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే చేయబోతున్నాడు. ఒక విధంగా అబద్ధపు హామీలు ఇచ్చిండు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి చేసింది తప్పే కావచ్చు, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి కావడం కోసం అధికారం కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని విడిపించి వీళ్ళు పాలన చేయడం కోసం అబద్ధపు హామీలు ఇచ్చిన అనేది వాస్తవం. గ్యారెంటీలు ఇచ్చి కింద సంతకాలు తీసుకొని మా గాంధీ భవన్కు పంపించండి, ఖచ్చితంగా మేము మీకు రుణపడి ఉంటామని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు కూడా అవన్నీ పంచేళ్ళు వాస్తవమే. కానీ ఇప్పుడు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా ఉచిత పథకాలు రావు. ఇంకా కాంగ్రెస్ ఇట్లాంటి గ్యారెంటీలు మళ్ళీ ఇవ్వలేదు. గతంలో మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కూడా మల్లికార్జున ఖర్గే గారు చెప్పడం జరిగింది, రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటుందో అప్పులు లేకుండా ఏ పథకాలు అమలు చేద్దాం అవ్వేయాలి, అబద్ధపు హామీలు ఇవ్వద్దు అని చెప్పిండు. అక్కడ అబద్ధపు హామీలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయిండు. తెలంగాణలో అబద్ధపు హామీలు ఇచ్చిన కాబట్టి గెలిచి గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు ఇవన్నీ చేస్తే ఇబ్బందుల పాలవుతాం కాబట్టి అని చెప్పి ఇక్కడ ఇండియా టుడే నిన్న పెట్టిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఉన్నాయి కూడా ఎత్తేస్తా అని చెప్పిండు. ఇంకా ప్రజలు కూడా అర్థం చేసుకోండి, భవిష్యత్తులో ఉచిత పథకాలు అనేది సాధ్యం కావు.